విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కి తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు కోహ్లీ ఆడే మ్యాచ్లకు అతడు హాజరవుతూ ఉంటాడు. అయితే తాజాగా వికాస్ భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతడికి చురకలు అంటించాడు. ఎందుకంటే సంజయ్ మంజ్రేకర్ గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఉన్నప్పటికీ మంజ్రేకర్ ఐపీఎల్ 2025 టాప్ 10 బ్యాటర్ల జాబితాలో కోహ్లీకి చోటు కల్పించలేదు. విరాట్ పేరు లేకుండానే ఇతర ఆటగాళ్ల పేర్లతో జాబితాను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీ ఒక్కడిపైనే ఆధారపడాల్సిన అవసరం లేదంటూ ఆ జట్టు విజయాలకు కారణం బౌలర్స్ అని మరో పోస్ట్ పెట్టాడు. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ పై కూడా విమర్శలు చేశాడు. ఈ పోస్టులన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికే వివాదానికి దారితీశాయి. కోహ్లీ, ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా సంజయ్ మంజ్రేకర్ పై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ విరాట్, బూమ్రా మధ్య జరిగే ఫైట్ ని బెస్ట్ వర్సెస్ బెస్ట్ గా పరిగణించలేమని అన్నాడు. దీంతో ఇంతవరకు సహనంగా ఉన్న వికాస్ ఇప్పుడు మంజ్రేకర్ పై మండిపడ్డాడు. వన్డేల్లో 64 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసిన మంజ్రేకర్ 200+ స్ట్రైక్ రేట్ తో సులభంగా పరుగులు చేసేవారిని చులకన చేసి మాట్లాడుతున్నాడు అని విమర్శలు చేశాడు. కాగా కోహ్లీ ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్ల్లో 138.87 స్ట్రైక్ రేట్తో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. దీంతో ఆరెంజ్ క్యాప్ లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ.